బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ మార్గశిర మాసం, ఈ మాసం అంతా కూడా విశిష్టంగా మనం పూజలు చేస్తూ ఉంటాం. అవునమ్మా. ప్రధానంగా మనము అనుసరించాల్సిన విధి విధానాలు ఏమన్నా చెప్పడం జరిగిందా? ఎలాంటి పద్ధతులు పాటించాలి? మార్గశిర మాసం అన్నది చాలా పవిత్రమైన మాసంగా చెప్పుకుంటారు. ఎలా కార్తీకం ఎలాగో అలాగే మార్గశిరం. కానీ మీ మాటకు అడ్డొస్తున్నాను, మన పెద్దలు పూర్వీకులు ఏ మాసానికి ఆ మాసం ఒక ప్రత్యేకతని నియమించారు కదమ్మా. అమ్మ కాలంలో ప్రతిదీ కూడా ప్రధానమేదే. కాలమంతా భగవత్ స్వరూపం కదా. అవును. కాలమంతా భగవత్ స్వరూపమైనప్పుడు ఇది పనికిరాంది, ఇది పనికొచ్చేది ఎట్లా అవుతుంది? అయితే ఇది ఈ పనికి పనికొస్తుంది, ఇది ఈ పనికి పనికొస్తుంది. అదే అలా ఉదాహరణకి divide చేశారు. పగటి పూట మేలుకోవడానికి పనికొస్తుంది, రాత్రిపూట నిద్రపోవడానికి పనికొస్తుంది అన్నట్టు కాలంలో కూడా ఋతువులు ఏ ఋతువులో ఏ పని చేయడానికి వీలుంటుందో దాన్ని చెప్పి అది వాతావరణానికి అనుగుణంగా ఉండేటట్టు, ప్రకృతితో మనం అనుసంధానం అయ్యేటట్టు, తద్వారా మన ఆరోగ్యం పొందేటట్టు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారమ్మా. కదమ్మా. ఎంత శాస్త్రీయమైనటువంటి మానవతా దృక్పథంతో చేశారు. అంటే మన అలవాట్లకి, మన శరీర తత్వానికి, మన కల్చర్కి, మన వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా శ్రావణంలో పాటించాల్సిన నియమాలు ఒక రకం, వేరే కార్తీకంలో ఇంకొక రకం, మాఘంలో ఇంకొక రకం, అట్లా దేనికి దేనికి అది వేరు. ఎంత గొప్ప గొప్ప అసలు ఋషులు పుణ్యులు. మామూలు వాళ్ళు అవునమ్మా. కాదమ్మా. ఒక రకంగా చెప్పాలంటే గొప్ప సైంటిస్టులు వాళ్ళు. ఈనాటి సైంటిస్టులకి పరికరాలు అవసరం, వాళ్ళకి పరికరాలు అక్కర్లేదు. తర్వాత అనుభవం కూడా దానికి తోడవుతుంది. లేకపోతే ఎన్ని వేల సంవత్సరాల క్రితం వారు చెప్పింది ఇప్పటికే మనం అదే పద్ధతులు, కొత్త ఎన్నన్నా రానియండి గాక, ఆ, కానీ అదే పద్ధతుల్ని మీలాంటి వారి ద్వారా ఒకరి తర్వాత ఒకరు ముందుకు తీసుకెళ్తున్నాం. అంతే. దాన్ని ఆచారం అన్నారు. ఆచారం అంటే ఆచరించడం ద్వారా స్థిరపడింది. అమ్మా. ఆచరిస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని పనికిరాని ఉంటాయి. అట్లాంటి వాటిని కాలానుగుణంగా, కాలంలో వచ్చే మార్పులు, రాజకీయ ఆర్థిక సామాజిక మార్పుల వల్ల కొన్ని ఇంతకు ముందు పాటించినవి ఇప్పుడు అక్కర్లా, అమ్మా. ఇప్పుడు కొత్తవి పాటించాల్సిన అవసరం ఉంది. అంచేత దాన్ని మార్చుకుంటూ వచ్చారు. వీటిని ఆచారాలు అన్నాం. ఆచారం అంటే అంతకన్నా ఇంకేం లేదు. ఆచరణ ద్వారా స్థిరపడినటువంటిది ఆచారం. ఖచ్చితంగా అమ్మా. రైట్. ఇంకా మార్గశిరంలోకి వెళ్దాం. ఒక్కసారి మనం పాటించాల్సిన పద్ధతులు కానీ, చేయవలసిన పూజా విధానం కానీ, ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటమ్మా? మార్గశీర్షము, దానికి సంస్కృతంలో మార్గశిరము, రెండు కూడా ఒకటి. శిరమన్నా శీర్షమన్నా తలే, దారికి ముందు ఉండేది అని అర్థం. మార్గశీర్షం మనం వెళ్ళే దారికి అలా ముందుండి రాని మనకి దారి చూపించేది మార్గశీర్షం. దారిలో మనకన్నా ముందు నడుస్తూ ఉండేది మార్గశీర్షం. ఓహో. అంచేత మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది, స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఇలా వెళ్ళాలి అని మనకు ఒక నిర్దేశం చేస్తూ ఉండేటటువంటిది మార్గశీర్షం. మాసానికే ఇంత విశిష్టత ఉందా? ఆ మాసం పేరే పేరే. అమ్మది. మృగశీర్ష నక్షత్రం ఏదైతే చంద్రుడు పూర్ణిమ నాడు చంద్రుడికి దగ్గరగా ఉంటుందో ఆ నెల మార్గశీర్ష మాసం. మృగశీర్ష నక్షత్రం మార్గశిరానికి. అంటే ఏ నక్షత్రం పూర్ణిమ నాడు చంద్రుడి దగ్గరగా ఉంటుందో ఆ నక్షత్రం పేరు ఆ నెలకు ఉంటుంది. మనకి మొత్తం 12 నెలలకి 12 నక్షత్రాల పేర్లే మనకు ఉండేవి. అవును. అందులో ఇది మృగశీర్ష. ఓకే. మృగానికి శీర్షం, మార్గానికి దారి చూపించేటటువంటిది. మృగమన్న పదానికి కూడా వెతకబడేది అని అర్థం. వెతకాలి, వెతికి కనుక్కోవాలి. అది ఏదన్నా అంటే మనం తెలుగులో చెప్తాం మృగ్యం అంటాం. అవును. అంటే లేదు, వెతకాలి అని అర్థం. ఆహా. అటువంటి దానికి శీర్షంగా ఉండి ముందుండి నడిపించేది. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో మనం నడవాలంటే దారి వేసి ఈ బాటలో నడవండి బాగుంటుందని మనకు ఒక మార్గదర్శనం చేసేటటువంటి మాసం మార్గశీర్షం. అందుకని ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా చాలా పవిత్రంగా భావించుకుంటూ, దీన్ని అప్పుడే కాలస్వరూపుడైనటువంటి విష్ణువు మేలుకొని ఉన్నాడు, కార్తీక మాసంలో మేలుకున్నాడు. అవును. కనుక ఆయన మనకి దారి చూపిస్తూ ఉంటే ముందుకు పెడతాం గనక మార్గశీర్ష మాసంలో విష్ణువుని ఆరాధిస్తారు. అందులో ఇది చాలా గొప్పది అని చెప్పడానికి కూడా కారణం ఏమిటంటే మాసానం మార్గశీర్షోహం అని చెప్పుకున్నాడు. విభూతి యోగంలో ఆయన తన వైభవం ఎక్కడ బయటపడుతుంది, ఎక్కడ కనపడుతుంది అంటే ఈ 12 మాసాల్లో నా వైభవం అధికంగా ఉండేటటువంటి మార్గశీర్షంలో అన్నాడు.
కనుక విష్ణు ఆరాధనకి చాలా ప్రాధాన్యం ఉంటుంది మార్గశీర్ష మాసంలో. కనుక తప్పనిసరిగా మార్గశీర్ష మాసం వచ్చింది అంటే సంప్రదాయం తెలిసినటువంటి వారు విష్ణు సహస్రనామ పారాయణలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఈ మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా ప్రారంభమయ్యేది. తిరుప్పావై చెప్పుకుంటూ ఉంటాము. అదే ధనుర్మాసం అంటే అదే మొదటి మార్గశీర్షమేమో చాంద్రమానాన్ని అనుసరించి, ధనుర్మాసమేమో సౌరమానాన్ని అనుసరించి. మార్గశీర్ష మాసంలో చాంద్రమానాన్ని అనుసరించే మార్గశీర్ష మాసంలో సౌరమానం ప్రకారం ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించగానే వచ్చేటటువంటి ధనుర్మాసం. కార్తీక మాసంలో మనం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలని పాటిస్తామమ్మా. నదీ స్నానం చేయటం, తర్వాత ఉపవాసం ఉండటం, దీపాలు వెలిగించటం, ఇలాంటివి. మార్గశిర మాసానికి సంబంధించి ప్రత్యేకమైన విధానాలు ఏంటమ్మా? ఈ మాసంలో ఏం పాటిస్తాం? మార్గశీర్ష మాసంలో తప్పనిసరిగా ఇది కూడా స్నానాలు చేస్తారమ్మా. చాలా మంది స్నానానికే ప్రాధాన్యం. స్నానమేనా? అదే పూర్వం అదే ఉండేది, ఇప్పుడు లేదు గనక. ఎందుకంటే చలికాలం ఉన్నంత కాలం నదీ స్నానమే మంచిది. అది తర్వాత విష్ణువుని ఆరాధించడం, విష్ణువాలయాలకు వెళ్ళడం, విష్ణువుని పూజించడం, దీనికి ప్రాధాన్యం ఉంది. విష్ణు సహస్రనామాలు చదువుకోవటం సామూహికంగా. విష్ణు సహస్రనామం చదివే ఓపిక లేదు, అష్టోత్తరం చదువుకోండి. అష్టోత్తరం చదివే ఓపిక కూడా లేదు. ఖాళీగా ఉండిక తర్వాత పూజ అది అయ్యాక విశ్రాంతిగా మధ్యాహ్నం పూట కాసేపు భగవద్గీత చదవండి, ఆయన చెప్పిన మాటలేగా. లేదా భాగవతం చదవండి. చాలా మంది మార్గశీర్ష మాసం రాగానే భాగవత పారాయణం చేస్తూ ఉంటారు ఇళ్లలో. ఈ నెలంతా మేము భాగవతం చదువుకుంటామండి అని వాళ్ళ ఇష్టం. ఏదో ఒకటి విష్ణు సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ప్రధానంగా కనపడుతూ ఉంటుంది ఈ నెలలో. అమ్మ, ఉపవాసం కానీ జాగరణ కానీ వీటికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా చెప్పడం జరిగిందా ఈ మాసానికి? ఈ మాసంలో ఏకాదశులు చాలా విశిష్టం. ఏకాదశికి ఉన్న పేరే హరివాసరం అని. మరొక పేరు హరివాసరం. ఏ ఏకాదశికైనా హరివాసరం అని చెప్తారు. అంటే విష్ణువుకి చాలా ప్రీతిపాత్ర ఏకాదశి. ఏకాదశి ఆయనకి సహాయం చేస్తుంది కదా. ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మొరాసులను సంహరించే సమయంలో ఆయన శరీరంలో నుంచి ఉద్భవించి అతడి సంహారాన్ని చేసేసి ఈయనకి సంతోషం కలిగించింది గనక తాళజంగుడు అనేటటువంటి వాడిని సంహరించే సమయంలో కనుక ఆవిడంటే ఇష్టపడతాడు ఈయన. ఇష్టపడితే మరి నీకేం కావాలి కోరుకోమంటే ఈ రోజు నా పేరు మీదుగా ఉండాలి అని కోరు. కాబట్టి ఆవిడకి ఏకాదశికి ప్రాధాన్యం ఉంది ఈ నెలంతా. అలాగే మార్గశిర పూర్ణిమ కూడా చాలా విశిష్టమైంది. 2 ఏకాదశులు, పూర్ణిమ ప్రధానం. ఇంకా ఈ నెలలో ప్రముఖమైంది సుబ్రహ్మణ్య షష్ఠి, ఆ తర్వాత వచ్చేది దత్త జయంతి. ఇవి 2 చాలా ప్రధానమైనవి. అవును అవును, ఏ రోజుకి ఆ రోజే మనం ప్రత్యేకంగా చాలా విశేషంగా చెప్పుకునేది. తర్వాత గీతా జయంతి. సో ఈ మాసంలో చాలా వరకు కూడా మనకి చాలా ఉన్నాయమ్మా. అసలు మాసంలో ప్రతిరోజు పవిత్రంగానే చెప్పుకుంటారు. ఈ మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుందమ్మా. అది కూడా ధనుర్మాసంలో మొదటి పాసురం మార్గళి తింగళ్ మది నిరయనన్నాళాలని వస్తూ ఉంటుంది. మార్గళి తింగళ్ అంటే మార్గశిర మాసంలో అని అర్థం. అక్కడ మొదలే మార్గశిర మాసం, మార్గాన్ని చూపించేటటువంటిది అని చెప్పి మొదలు పెట్టేది. అంటే గోదాదేవి ఆ వ్రతం చేసిన సంవత్సరం మార్గశిర మాసం, ధనుర్మాసం ఒకే రోజు ప్రారంభమై ఉంటాయి. ఇప్పటికి కూడా దరిదాపుల్లో అలాగే ఉండొచ్చు, కొద్దిగా అటు ఇటుగా. ఎందుకంటే వాళ్ళకి మార్గశిర మాసం ఎప్పుడు మొదలవుతుందంటే మనకి 15 రోజులు అయిపోయాక మన పూర్ణిమ నాడు మార్గశిర మాసం మొదలవుతుంది వాళ్ళకి. అప్పటికి మనకి 15 రోజులు అయిపోతుంది. అవును, అంచేత ఇంకొక 5-6 రోజుల తర్వాతే కదా ధనుర్మాసం వచ్చేది. కనుక ఆ సంవత్సరం ఆ 2 ఒకసారి వచ్చినట్టున్నాయి. ఆ మార్గశిర మాసంలో వెన్నెల రాత్రి అంటూ మొదలు పెడుతుంది అన్నమాట ఆవిడ. కనుక అంతటిది దారి చూపించేటటువంటి మాసమే కనుక ఆ దారిలో ప్రయాణం చేసి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.